ఎరుకలేని ఓ నరుడా తెలుసుకోరని జన్మఫలం, తిరగలేని ఓ జనుడా కనుగొనరా నీ కర్మఫలం. దిక్కుతోచని మార్గమున అసలైన గమ్యమును ఎరుగుమురా, అడగక వచ్చిన జన్మముల అసలైన సారమును తెలియుమురా. ఎరుకలేని ఓ నరుడా తెలుసుకోరని జన్మఫలం, తిరగలేని ఓ జనుడా కనుగొనరా నీ కర్మఫలం. సృష్టికర్త ఒకడున్నాడని తెలియలేని ఈ మూఢులకై, కర్తను నేనై ఉన్నానని కదిలి వచ్చిన దైవ బలం. నర శరీరమును ధరించి దర్శనమిచ్చిన జ్ఞానఫలం, నరుడై ఉన్న గురువును తెలియని మూఢులకి జన్మ వృధా ఫలం. ఎరుకలేని ఓ నరుడా తెలుసుకోరని జన్మఫలం, తిరగలేని ఓ జనుడా కనుగొనరా నీ కర్మఫలం. ధర్మమంటే అది ధనము కలదని, జ్ఞానధనము అది తరిగిపోదని. ధర్మమంటే అది ఆచరించునది, జ్ఞానమంటే మరి మార్గమైనది. ఆచరణుండే మార్గంలో అడ్డుగా ఉన్నది మాయరా, దేవుడు నాటిన మొక్కరా ఇది నీలోని వృక్షంబురా. ఎరుకలేని ఓ నరుడా తెలుసుకోరని జన్మఫలం, తిరగలేని ఓ జనుడా కనుగొనరా నీ కర్మఫలం. వ్యభిచరించని మనసుతో నన్నారాధించండని అంటే, ఆరాధనలోని ధనాన్ని మరచిన మూడుల కర్మఫలం. ధర్మాధర్మములివి అంటూ తిప్పి వివరించి చెబుతుంటే, ఆ ధర్మాలనే మతాచారంలో నీవు అంధుడైపోతుంటే. ఎరుకలేని ఓ నరుడా తెలుసుకోరని జన్మఫలం, తిరగలేని ఓ జనుడా బ్రహ్మతేజవదన వాసితుండు సత్యశాంత రూప సద్గురుమూర్తిని శ్రీ ప్రబోధ గురుని చేరి గొంతు. అమృతంబు వంటి ఆత్మబోధన వృష్టి శిష్యగణము పైన చిందచేసి, మృత్యు భయము తీర్చు అత్యున్నతాత్ముని శ్రీ ప్రబోధ గురుని చేరి గొంతు. యువమీనవాని జలువార భక్తుల ఆత్మబోధ కలరు నలరు వాడు, ముక్తిదాత అయిన శక్తి స్వరూపుని శ్రీ ప్రబోధ గురుని చేరి గొంతు. కోటి జన్మలందు గూడిన కర్మల జ్ఞాన ఖడ్గమిచ్చి నరుకహేత, దివ్య బోధ చేయు దివిశారదుడైన శ్రీ ప్రబోధ గురుని చేరి గొంతు. పాపభారమవ్వని పాపంగదన పోసి జన్మమిత్తి నట్టి సాధుమూర్తి, కర్మరహితుడైన కరుణా సముద్రుని శ్రీ ప్రబోధ గురుని చేరి గొంతు. ఓం వందే గురుణాం శరణాభిన్యే సందర్శిత శాత్మక దుఃఖావబోధే, జనస్య ఏ జాగలికాయమానే సంసార హాలాహల మోహ శాంతే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఓం
अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ मन्नाथो श्री जगन्नाथ मद्गुरो श्री जगद्गुरो ममात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः। ॐ ब्रह्मानन्दं अचलभूतं त्रिगुणातीतं आत्मसाक्षात्कारं अद्वैतानन्दमूर्तिं आनन्दनित्यसद्गुरुं तं नमामि। ॐ नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। अनेकजन्म सम्प्राप्त कर्मबन्धविदाहिने ज्ञानानलप्रभावेन तस्मै श्री गुरवे नमः। ॐ सच्चिदानन्दरूपाय व्यापिने परमात्मने नमः श्री गुरुनाथाय प्रकाशानन्दमूर्तये। ॐ गुरुरेको जगत्सर्वं ब्रह्म विष्णु शिवात्मकं गृहोपरतरं नास्ति तस्मात् సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా? సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మ జ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా? ఇక్ష్వాకునికి మనువు మహర్షి చెప్పిన ఆధ్యాత్మికాన్ని వివరించవచ్చావా? ఇక్ష్వాకుడు ప్రజలందరికీ చెప్పిన దైవ ధర్మం శాసించంగా వచ్చావా? ద్వాపర యోగంలో కలియుగ మొదట్లో దైవ జ్ఞానం గీత రూపంగా చేశావా? త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా? త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా? సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మ జ్ఞానాన్ని అందించవచ్చావా? సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మ జ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా? త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా? త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా? దేహమంటే దేవాలయమని, దేవుడే కొలువున్న నిలయము అని, దేవుని బాహ్యములో ఆరాధించొద్దని, అంతరంగంలోనే ఆరా తీయాలని, ఆరా తీస్తే ఆత్మధనము దొరుకునని, ఆదానమే తలలో జ్ఞాన యజ్ఞమని. త్రైత సిద్ధాంతమా మాకు తెలుపంగా వచ్చావా? త్రైత సిద్ధాంతమా సాక్ష్యం ఇవ్వంగా వచ్చావా? సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా? సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మ జ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా? త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా? త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా? దేహమందు జీవుడు వేరని, దేహము జీవుడు కానే కాడని, ఆత్మ ఆధీనంలో దేహముందని, దేహాధికారి తండ్రి ఆత్మని. జీవుడి తండ్రైన ఆత్మను ఆరాధించి దేహంలోనే తన ధ్యాసనుంచాలని. త్రైత సిద్ధాంతమా మాకు వివరించవచ్చావా? త్రైత సిద్ధాంతమా గమ్యం చూపించవచ్చావా? సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా? సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మ జ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా?
యుగములు సృష్టి మిడి ఉందని త్రైతారాధన నీవు చేసి తీరాలని మున్నల్ల ముచ్చట్లు త్రైతమేనని గుణభాగాలు దాటే మంత్రమేనాని ప్రియంగా ఉండేటి తంత్రమేనని ఎన్నో జన్మల కర్మ కాల్చే యంత్రమని త్రైత సిద్ధాంతమా కను విప్పు కలిగించావా త్రైత సిద్ధాంతమా ఉరుముల జ్ఞానము అయినావా సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మ జ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా ఇక్ష్వాకునికి మనువు మహర్షి చెప్పిన ఆధ్యాత్మికాన్ని వివరించవచ్చావా ఇక్ష్వాకుడు ప్రజలందరికీ చెప్పిన దైవ ధర్మం శాసించంగా వచ్చావా ద్వాపర యోగంలో కలియుగ మొదట్లో దైవ జ్ఞానం గీత రూపంగా చేశావా త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మ జ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా La 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 సిద్ధాంత గీత బోధా బోధించువాడనీవా మూడుల బ్రోవగరావేల సిద్ధాంత గీత బోధా బోధించువాడనీవా మూడుల బ్రోవగరావేల గురువా ఓ గురువా నమ్మితి నామదిలో నిరతము సేవలు చేసేదము నిన్నే నమ్మితి నామదిలో నిరతము సేవలు చేసేదము నిన్నే నమ్మితి ఓ గురువా సన్నుత పావన మా స్వామి జ్ఞానము మా పైన కురియగా రావయ్యా జ్ఞానము మా పైన కురియగా రావయ్యా కఠినము నీకేలా సరగుణ దయగనరా సిద్ధాంత గీత బోధా బోధించువాడనీవా మూడుల బ్రోవగరావేల సిద్ధాంత గీత బోధా బోధించువాడనీవా మూడుల బ్రోవగరావేల గురువా ఓ గురువా
ఎప్పుడు నీవే మాతో ఉంటే ఎన్ని యుగాలు అయితేనేమి, ఎప్పుడు నీవే మాతో ఉంటే ఎన్ని యుగాలు అయితేనేమి, కన్నుల నీవే కనబడుతుంటే ఎన్ని జన్మలు వస్తేనేమి, అందని మోక్షములో అంతటాయుండెదము, అందని మోక్షములో అంతటాయుండెదము, తెలియని దేవునిలో తెలిసి మేముండెదము, సిద్ధాంత గీత బోధ బోధించువాడ నీవా, మూడుల బ్రోవగరావేల, సిద్ధాంత గీత బోధ బోధించువాడ నీవా, మూడుల బ్రోవగరావేల, గురువా ఓ గురువా. రాజాధిరాజా దేవాదిదేవా ఆనందునిగా వచ్చి 100 గ్రంథాలే ఇచ్చి అధర్మాలను అణచి ఆదరణ కర్తవు నీవే. రాజాదిరాజా దేవాదిదేవా రాజాదిరాజా దేవాదిదేవా పరిశుద్ధాత్మవు నీవే పరమాత్మవు అల్లవు నీవే పరిశుద్ధాత్మవు నీవే పరమాత్మవు అల్లవు నీవే జగాలనే లేపిత నీవే జతాన తోడే పతి నీవే మగాన్ని చేసే సిరి నీవే మరి మతాలు మాపే మాపే నీవే రాజాదిరాజా దేవాదిదేవా రాజాదిరాజా దేవాదిదేవా పరిశుద్ధాత్మవు నీవే పరమాత్మవు అల్లవు నీవే పరిశుద్ధాత్మవు నీవే పరమాత్మవు అల్లవు నీవే. దేహరాజ్యమందు ఆత్మరాజుగా రాజ్యమేలగా మోహభావమందే జీవాత్మ మాయలో మునిగి తేలగా చిత్రగుప్తనులే మధ్యాత్మ కర్మలే లెక్కలేయగా శ్రద్ధలేని వాడై జీవాత్మ ధర్మమే కూలగోయగా గుణముల దృంచే జ్ఞానము పంచే రాజాదిరాజువు నీవేనయ్యా గురువై వచ్చే ధర్మము చాటే దేవాది దేవుడవే నీవయ్యా రూపమన్నదే లేని నీవు రూపు దాచియే పెంచినావు ధర్మమన్నదే లేని నీవు ధర్మబోధలే చేసినావు కర్మ కార్యములు లేకున్నా మా కర్మ కాల్చగా వచ్చినావు రాజాదిరాజా దేవాదిదేవా పరిశుద్ధాత్మవు నీవే పరమాత్మవు అల్లవు నీవే పరిశుద్ధాత్మవు నీవే పరమాత్మవు అల్లవు నీవే.
రాజాది రాజా దేవాది దేవా రాజాది రాజా దేవాది దేవా పరిశుద్ధాత్మవు నీవే పరమాత్మవు అల్లవు నీవే పరిశుద్ధాత్మవు నీవే పరమాత్మవు అల్లవు నీవే రాజాది రాజా దేవాది దేవా కలిగా ప్రళయించే పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖు చక్రాలు ఎట్టు ధరించనే ఈ కృష్ణుడు పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖు చక్రాలు ఎట్టు ధరించనే ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుట ఉన్నాడు ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుట ఉన్నాడు ఈ కృష్ణుడు సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురే కలిగే శ్రీకృష్ణుడు కొదదీరా మరి నంద గోపునకు యశోదకు ఇదిగో తా బిడ్డడాయని కృష్ణుడు కొదదీరా మరి నంద గోపునకు యశోదకు ఇదిగో తా బిడ్డడాయని కృష్ణుడు అదన శ్రీ వెంకటేశుడై అలమేల్మంగగూడి అదన శ్రీ వెంకటేశుడై అలమేల్మంగగూడి ఎదుటనే ఉన్నాడు ఈ కృష్ణుడు అదన శ్రీ వెంకటేశుడై అలమేల్మంగగూడి ఎదుటనే ఉన్నాడు ఈ కృష్ణుడు సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురే కలిగే శ్రీకృష్ణుడు సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురే కలిగే శ్రీకృష్ణుడు అదివో
చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము ఉంగిట నల్లదివో మూలనున్న ధనము ఉంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము ధర్మము నిలిపే దైవము నీవు కర్మల మునిగే జీవము నేను నాకై నీవు దిగి వచ్చావు నీకే నేను మనసిస్తాను కృష్ణ నీకై నేను మరణిస్తాను ఒకే ఒక లక్ష్యం ధర్మస్థాపనం ఒకే ఒక సాక్ష్యం దివ్య దర్శనం ఒకే ఒక దీపం ఆత్మ ప్రబోధం ఒకే ఒక రూపం భగవతాత్మజం శరణము కృష్ణ నీవే శరణము కృష్ణ శరణము కృష్ణ నీకై మరణమే తృష్ణ ఒకే ఒక మార్గం జ్ఞానవాహనం ఒకే ఒక సత్యం ఆత్మదర్శనం ఒకే ఒక గమ్యం గురు ప్రబోధనం ఒకే ఒక జీవం గురుని సాధనం శరణము కృష్ణ నీవే శరణము కృష్ణ శరణము కృష్ణ నీకై మరణమే తృష్ణ జన్మలేని నీవు జన్మమెత్తినావు జగతి మేలు కోరి జబరనిచ్చినావు గుణములేని నీవు గుణము కూడినావు గురుని రూపు దాల్చి మా గుణముల నచినావు రుణములేని నీవు రణముకేగినావు అవధి లేని నీవు అవని చేరినావు రుణములేని నీవు రణముకేగినావు అవధి లేని నీవు అవని చేరినావు అద్వితీయమైన పరమశక్తి నీవు ద్వితీయునిగా మారి పథము చూపినావు ప్రబోధామృత నీవే శరణము కృష్ణ శరణము కృష్ణ నీవే శరణము కృష్ణ
శరణము కృష్ణ నీకై మరణమే తృష్ణ ఒకే ఒక శాస్త్రం గీతామృతం ఒకే ఒక సూత్రం ఆత్మార్పణం ఒకే ఒక నేత్రం సర్వదర్శనం ఒకే ఒక త్రైతం నీ నిదర్శనం శరణము కృష్ణ నీవే శరణము కృష్ణ శరణము కృష్ణ నీకై మరణమే తృష్ణ జనుల జేరి నేను పతిని విడచినాను జన్మలందునే నా స్థితిని మరచినాను పథములేని నేనీ గతిని కోరినాను జగతి దాటవేసే జతను వేడినాను నా మనస్సు నీవై నా తపస్సు నీవై నా ఉషస్సు నీవై నా యశస్సు నీవై నా మనస్సు నీవై నా తపస్సు నీవై నా ఉషస్సు నీవై నా యశస్సు నీవై సర్వకాలమందు నీదు స్మరణ నీవు నిర్వికారముందే యోగక్షేమమివు ప్రబోధామృత నీవే శరణము కృష్ణ శరణము కృష్ణ నీవే శరణము కృష్ణ శరణము కృష్ణ నీకై మరణమే తృష్ణ ఒకే ఒక లక్ష్యం మోక్ష సాధనం ఒకే ఒక సాక్ష్యం కర్మనాశనం ఒకే ఒక మార్గం గురుని శాసనం ఒకే ఒక గమ్యం పరమ పావనం శరణము కృష్ణ నీవే శరణము కృష్ణ శరణము కృష్ణ నీకై మరణమే తృష్ణ శరణము కృష్ణ నీవే శరణము కృష్ణ శరణము కృష్ణ నీకై మరణమే తృష్ణ నీకై మరణమే తృష్ణ కృష్ణ 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 నీకై మరణమే తృష్ణ కృష్ణ గీత తీర్చినాదు జ్ఞాన తృష్ణ లీలా కృష్ణ అందరి కృష్ణ రారా కృష్ణ సుందర కృష్ణ అష్టమి నాడే పుట్టాడంట అందరి కృష్ణ సృష్టికి జ్ఞానం పంచాడంట సుందర కృష్ణ
తృష్ణంతా తీర్చేరంగా నీరెప్పల చాటున చీకటి రాత్రిని తోలేస్తాడే ఆ దుప్పటి కప్పే వెన్నెల రాత్రికి వచ్చేస్తాడే నీ ఊహల మాటున జ్ఞానపు బుయ్యల ఊపేస్తాడే ఆ మొహపు మాయను మాన్పగా వేణువును ఊదేస్తాడే కన్నయ్యే పుట్టాడు అజంగా కన్నుల్లో కలే నిజంగా కృష్ణయ్యే వచ్చాడు వరంగా తృష్ణంతా తీర్చేరంగా అరిపించము లోపల పంచకమోలే దాగున్నాడే అది కొంచెము చేసి అంచులు నీలో చూపిస్తాడే అరి అందము చందము లక్కరలేని ఆనందుడే ఇలా గ్రంథమునిచ్చే గ్రంథిగా మారి గురువైనాడే లీలా కృష్ణ లీలా కృష్ణ అల్లరి కృష్ణ రాధా కృష్ణ రాధా కృష్ణ నల్లని కృష్ణ నందాపురం చేరాడంట అల్లరి కృష్ణ బృందావన నేలాడంట నల్లని కృష్ణ వేడుకలో కృష్ణ వేదనలో కృష్ణ వేదము దాటే వేళ వేణువులోని రాగము కృష్ణ భావములో కృష్ణ బాసటగా కృష్ణ బంధములన్నీ తెంచే త్యాగమే కృష్ణ మోదములో కృష్ణ ఖేదములో కృష్ణ సాధన చేసే వేళ స్థానువులోని యోగము కృష్ణ హృదయములో కృష్ణ పదిలముగా కృష్ణ భగవద్గీతను చెప్పే భాగమే కృష్ణ దేహంలోని ప్రతి కణం విభాజనం చేసే అగ్నికి యాజ్యమే కృష్ణ మోహం దాటి ప్రతి రణం ప్రభంజనం చేసే వానికి వ్యాజ్యమే కృష్ణ లోకంలోని ప్రతి గుణం పరాజయం పొందే వేళల పూజ్యమే కృష్ణ ఏకమైతే అనుక్షణం శివాలయం చేర్చే దేవుని రాజ్యమే శ్రీకృష్ణ నీ బుద్ధికి అందని భావాలన్నీ అందిస్తాడే తన శుద్ధిని నీలో ద్వంద్వాలపై సంధిస్తాడే నీ చపల చిత్తమునంతము చేసే వల వేస్తాడే ఆ ముప్పుల మాయను త్రైతముతో వదిలిస్తాడే కన్నయ్యే పుట్టాడు అజంగా కన్నుల్లో కలే నిజంగా కృష్ణయ్యే వచ్చాడు వరంగా తృష్ణంతా తీర్చేరంగా లీలా కృష్ణ మురళీ కృష్ణ రాధా కృష్ణ గురువై కృష్ణ గీతా గానం రోగించాడు మురళీ కృష్ణ త్రైత జ్ఞానం బోధించాడు గురువై కృష్ణ దొన్నెలలో కృష్ణ వెన్నెలని కృష్ణ దొంగల దోచి అంది జ్ఞానము దాచి లీలా కృష్ణ వెన్నులలో కృష్ణ మిన్నులని కృష్ణ దాటితే అందే దేవుని చిహ్నమే కృష్ణ ద్వాపరలో కృష్ణ ఆజపరై కృష్ణ ద్వారకనంతా దాచే సముద్రుడి లీలా కృష్ణ త్రైతములో కృష్ణ అంతిమమై అంతము చూపే దేవుని ముద్రయ కృష్ణ పామును పోలిన నీవెను పాముపై గుణములు త్రొక్కి నాట్యమే కృష్ణ రథమును పోలిన నీ మనోరథమును రణముకు తోలి నాదమే కృష్ణ ధరపై ధర్మము స్థాపన చేయగా దేహము ద్రాల్చిన దైవమే కృష్ణ క్షర పురుషోత్తమ గీతను ఇచ్చే గురుని త్రైతమే ఈ శ్రీకృష్ణ రొమ్ము పాలను బట్టి మాయల విషము పీల్చేస్తాడే రోలు నడుముకు చుట్టి జన్మల శాపము కూల్చేస్తాడే కొండ గొడుగుని ఎత్తి కర్మల పిడుగున పేస్తాడే బండిని కాలితో తన్ని మోక్షములోకి పంపేస్తాడే కన్నయ్యే పుట్టాడు అజంగా కన్నుల్లో కలి నిజంగా కృష్ణయ్యే వచ్చాడు వరంగా కృష్ణంతా తీర్చేరంగా ఎదురన్నది లేని ఆచార్యుడై వచ్చేసాడే ఎదురన్నది మాని ప్రచారమే చేసేసాడే కుదురన్నది లేని కులాలనే కూల్చేస్తాడే అదురన్నది లేని ఆలోకమే చేర్చేస్తాడే అన్నయ్యే
లోపల పంచకమో లేదా గున్నాడే అది కొంచెము చేసి అంచులు నీలో చూపిస్తాడే అది అందము చందము అక్కరలేని ఆనందుడే ఇలా గ్రంథమునిచే గ్రంథిగా మారి గురువైనాడే ఇలా గ్రంథమునిచే గ్రంథిగా మారి గురువైనాడే ఇలా గ్రంథమునిచే గ్రంథిగా మారి గురువైనాడే కర్మే లేకుంటే ఏ జననం లేదు మరణం లేదు గమనం లేదు గమ్యం లేదు కర్మే లేకుంటే ఏ వలయం లేదు నిలయం లేదు ప్రళయం లేదు విలయం లేదు నిన్ను మించే నిన్ను లేదు నిన్ను దాచే మన్ను లేదు నిన్ను దాటే ధర్మ లేదు ఎందుకంటే కర్మ లేదు కర్మే లేకుంటే ఏ బంధం లేదు భారం లేదు చుట్టం లేదు చట్టం లేదు కర్మే లేకుంటే ఏ చర్మం లేదు మర్మం లేదు మాయా లేదు మంత్రం లేదు నువ్వు పీల్చే గాలి లేదు నిన్ను పూడ్చే ధూళి లేదు నిన్ను ఏది ఏలలేదు ఎందుకంటే కర్మ లేదు విభజిస్తే ప్రారబ్ధ సంచితగామి శాఖలై విస్తరించి ఉంది నీవు గాని గమనిస్తే ప్రతి కార్యమందున కారణాదులై కర్మ పొంచి ఉంది కర్మ నీకు కలిసొస్తే సుఖభోగ భాగ్యమై స్వర్గధామమే నీకు పంచుతుంది ఆ కర్మె గాని వికటిస్తే ప్రత్యక్ష నరకమై దుఃఖ సీమలో నిన్ను ముంచుతుంది సుఖమే నాకు ఇష్టమని దుఃఖాలన్నీ కష్టమని అహమే పొందు మానవుని పయనం కర్మతంత్రమని కనుకే గీత చదవమని ధర్మం అంటే తెలియమని సాంఖ్యానంత కూడుకుని కర్మానంత కాల్చుకొని గురు శాసనాలతో పాప పాశమే కర్మయోగివై నీవు తెంచుకుంటే నిన్ను చూచే కన్ను లేదు నిన్ను కాచే వెన్ను లేదు నిన్ను దోచే వన్నె లేదు ఎందుకంటే కర్మ లేదు కర్మే లేకుంటే ఏ నీతి లేదు న్యాయం లేదు భీతి లేదు భయము లేదు కర్మే లేకుంటే ఏ ధైర్యం లేదు దర్పం లేదు యోచన లేదు యాతన లేదు ఎంత నీవు అనుకున్నా అరే అంతిమంగా కర్మ కార్యమై జరిగి తీరుతుంది చివుత చేయడం వల్ల నీ ఎత్తు మూరెడు పెంచలేవు అని తేల్చి చెప్పుతుంది పట్టుపట్టి నువ్వు చేసే ప్రతి కార్యమందున కర్మ ఇంధనం మూలమై ఉంది నీ జుట్టు పట్టి నీ చేతే తన తీర్పులోని ప్రతి పాప పుణ్యము పంచి చూపుతుంది
బ్రతికే నాడు ప్రతి మెతుకు రాసుంటేనే అది దొరుకు వెతికే వాని మతి మరుపు కర్మేనంట చితి వరకు కనుకే ప్రభుని తలుచుకొని రైతం అంటే తెలుసుకొని ఇహమే స్వేచ్ఛ లేనిదని పరమే నీకు ముఖ్యమని నీ తీర్పు దాటు ఆ నేర్పుతోటి నిజ రాజయోగమే నీవు అందుకుంటే నిన్ను తీర్చే తీర్పు లేదు, నిన్ను మార్చే మార్పు లేదు, నిన్ను చేర్చే కూర్పు లేదు. ఎందుకంటే కర్మ లేదు. కర్మే లేకుంటే ఏ రోగం లేదు, యోగం లేదు, భోగం లేదు, త్యాగం లేదు. కర్మే లేకుంటే ఏ ఇహము లేదు, అహము లేదు, గ్రహము లేదు, గృహము లేదు. చిత్రగుప్తుడయ్యాత్మి నీ కర్మపత్రమే చేతమూని తలరాత రాస్తుంది. మిత్రశత్రు గుణములని తన అస్త్రశస్త్రముల ఆయుధాలతో నిన్ను తోలుతుంది. అహము పొందు ఆ క్షణమే నీ నోట మాట వెలువడక ముందే ఆగామి చేరుతుంది. ఇహమునందు ఆ ఫలమే మరు జన్మనైన నిన్ను వదలకుండా తన ఉనికి చాటుతుంది. ఇసుమంతైన ఫలితం మార్చైలేవు అది లిఖితం. అజ్ఞానంతో నీ స్ఖలనం అందించింది ఈ మలినం. కనుకే వీడు నీ పంతం ఇక చదివే అంతిమ గ్రంథం. కర్మే కాల్చి నీ అంతం చూపిస్తాడు ఆ దైవం. నీ దేహ బంధమే దాటిపోయి ఆ మోక్షధామమే నీవు అందుకుంటే నిన్ను వలచే గుణము లేదు, నిన్ను గెలిచే రణము లేదు, నిన్ను అణచే కరము లేదు. ఎందుకంటే కర్మ లేదు. కర్మే లేకుంటే ఏ లాభం లేదు, నష్టం లేదు, ఇష్టం లేదు, కష్టం లేదు. కర్మే లేకుంటే ఏ వలపు లేదు, తలపు లేదు, మలుపు లేదు, గెలుపు లేదు. మర్మమైనది కర్మం మరి ఎంత వారికి అంతు చిక్కది పంతమైన వేదం. సూక్ష్మమైనది కర్మం వికర్మమైన కర్మ కారణం అంతులేని సారం. కర్మ రూపమే ధర్మం కర్మాన్ని నమ్మితే ధర్మ బోధనం చింతజేయు శ్రవణం. కర్మ దీపమే దైవం అదృశ్యమైన తన కర్త స్థావరం అందజేయు దృశ్యం. పాప పుణ్యమొక విషవలయం జ్ఞాన ధర్మముతో అది ఛేదం. దైవ దూషణే ఒక శాపం రెండు యుగములకు అది పాపం. కనుకే గురువు నీ కోసం బోధించాడు తన త్రైతం. వదలాలంటే నీ రోగం మొదలెట్టాలి నిజయోగం. గురు చరణ సీమనే శరణమంటూ ఆ బోధనామృతం హృదిన నిలుపుకుంటే నిన్ను మూసే తల్లి లేదు, నిన్ను మోసే తండ్రి లేడు, నీకు గీసే గీత లేదు. ఎందుకంటే కర్మ లేదు. కర్మే లేకుంటే
ఏ పుణ్యం లేదు, అన్యం లేదు, పాపం లేదు, రూపం లేదు. కర్మే లేకుంటే ఏ శిక్ష లేదు, అక్ష లేదు, రక్ష లేదు, దక్ష లేదు. నిన్ను పిలిచే పేరు లేదు, నువ్వు నిలిచే ఊరు లేదు. నీకు నువ్వే వేరు లేదు, ఎందుకంటే కర్మ లేదు, ఎందుకంటే కర్మ లేదు, ఎందుకంటే కర్మ లేదు. చుక్కల్లో చంద్రుడు నీవేనా కృష్ణ, ప్రబోధానందుడు నీవేనా. చుక్కల్లో చంద్రుడు నీవేనా కృష్ణ, ప్రబోధానందుడు నీవేనా. నీ జ్ఞానము మాకే ఇష్టం, నీ ధ్యానంలో తరించుట స్పష్టం. చుక్కల్లో చంద్రుడు నీవేనా కృష్ణ, ప్రబోధానందుడు నీవేనా. మురళి లేదు నీ కరమునందు, అమురళిలో దాగిన జ్ఞానాన్ని తెలిపావు, అమురళిధరుడవు నీవా. పించమ్ము లేదు నీ శిరమునందు, ఆ పించధారణలో మర్మాన్ని చాటావు, ఆ పించధారివి నీవా. శంఖు చక్రనామాలను ధరించవు, వాటిలో భావాన్ని బోధించావు. శంఖు చక్రనామాలను ధరించవు, వాటిలో భావాన్ని బోధించావు. నీ వేషాన్ని నీవే ధరింపవు, అందులో విశేషాన్ని చూపావు. అది భగవానుని రహస్యం. చుక్కల్లో చంద్రుడు నీవేనా. బ్రహ్మ తేజవదన భాసితుండు సత్యశాంత రూప సద్గురుమూర్తిని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ అమృతంబు వంటి ఆత్మబోధన దృష్టి శిష్యగణము పైన చిందచేసి మృత్యుభయము దేశుని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ జిహ్వ మీద వాణి తెలువార భక్తుల ఆత్మబోధనకు నలరువాడు ముక్తిదాత అయిన శక్తి స్వరూపుని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ కోటి జన్మలందు కూడిన కర్మల జ్ఞాన ఖడ్గమిచ్చి నరక నేర్ప దివ్య బోధ చేయుని విశారుడైన శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ పాప భారమవ్వని పాపంగబోసి జన్మ వ్యక్తి నట్టి సాధుమూర్తి కర్మరహితుడైన కరుణా సముద్రుని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ ఓం వందే గురునాం శరణారవిందే సందర్శిత సాత్మసుఖాపబోధే
जनस्य ये चाङ्गलिकायमाने संसारहाराहरमोहशान्तये ॐ गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ॐ अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः ॐ नाथो श्री जगन्नाथ मद्गुरु श्री जगद्गुरु महात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्री गुरवे नमः ॐ ब्रह्मानन्दम् अचलपूर्णं त्रिगुणातीतम् आत्मसाक्षात्कारम् अद्वैतानन्दमूर्तिम् आनन्दनित्यसद्गुरुं तं नमामि ॐ नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वाणि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि अनेकजन्म सम्प्राप्त कर्मबन्धविदाहिने ज्ञानानन्दप्रभावेन तस्मै श्री गुरवे అన్న ఆయనకిరా అన్న ఆయనకిరా అన్న అన్న ఎనుకుండా ఎనుకుండా సాకార రూపమున వెలసి మూడులను జ్ఞానులను చేయ బయల్పడిన ఓ గురురాయ ఇదే నా మనస్పూర్వక వందనం. మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం శ్రీ ముందుకురా ముందుకురా కొద్దిగా ముందుకురా కొద్దిగా వాసుదేవాయ మంగళం. రంగు రూపు వాసన కలిగినటువంటి కర్పూరం అగ్ని చేత కాల్చబడి లేకుండా శూన్యంలో ఏ విధంగా తెలిసిపోతున్నదో అదే విధంగా రూప నామ గుణములు కలిగినటువంటి నేను కూడా గురు ద్వారా వచ్చినటువంటి జ్ఞానాగ్ని చేత నా సర్వకర్మలను కాల్చుకొని అంతటా ఉన్న పరమాత్మలోనికి ఐక్యమైపోతానని ప్రమాణం చేస్తున్నాను. శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారి దివ్య ఆశీస్సులతో
ధర్మవరం గ్రామం నందు శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలకు ఈ ఉత్సవ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి పెద్దలందరికీ, గ్రామ ప్రజలందరికీ, అదేవిధంగా ప్రబోధ సేవ సమితి హిందూ జ్ఞాన వేదిక సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా రెట్టింపు ఉత్సాహంతో మీ ఊరు ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం బాగా ఇంకా ఎక్కువ రెట్టింపుతో ఉత్సాహంతో ముందుకు వచ్చి సకాలంలో మీకు ఇచ్చినటువంటి పాంప్లెట్లో కూడా ఉంది. శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను ప్రతి సంవత్సరం కూడా బాగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటే ఆ ప్రాంతంలో కరువు పీడితమైనటువంటి ఏవి కూడా ఉండవని చెప్పి స్వామివారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇలాగనే చేసుకోగలగరని అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని ఇది గ్రామ ఉత్సవం మాదిరి ఉండే విధంగా చేసుకోగలరని మేము ఆశిస్తున్నాం. మీ అందరికీ కూడా గ్రామ పెద్దలందరికీ కూడా ప్రబోధ సేవ సమితి హిందూ జ్ఞాన వేదిక తరపున మీరు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినట్టు అందరికీ కూడా మరి ధన్యవాదాలు. అన్ని